ట్విస్టుల మీద ట్విస్టులు. కాకినాడ చిన్నారి మిస్సింగ్ కేసు. ఇంటికి వచ్చిన కుక్క 2 రోజులకే మృతి. నెక్స్ట్ ఏమవుతుంది? ఆడుకుంటూ కనిపించిన చిన్నారి క్షణాల్లో అదృశ్యమైంది. తల్లిదండ్రుల కళ్ళ ముందే ఉన్న పాప కనిపించకుండా పోయింది. రోజులు గడుస్తున్న ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, అధికార యంత్రాంగం ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో జరిగిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇక 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6న ఫామ్ ఆయిల్ తోట ప్రాంతంలో అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు తోటలో పనుల్లో నిమగ్నమై ఉండగా పాప కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఒక గ్రామస్తుడు చిన్నారిని కొండ ప్రాంతం వద్ద పెంపుడు కుక్కతో కలిసి చూసినట్టు చెప్పడం ఈ కేసులో మరింత మిస్టరీని పెంచింది. ఆ వ్యక్తి చిన్నారిని తీసుకురావడానికి ప్రయత్నించగా కుక్క అడ్డుకున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత పోలీసులు, అటవీశాఖ, అగ్నిమాపక సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. డ్రోన్లు, సీసీటీవీ ఫుటేజీలు, డాగ్ స్క్వాడ్స్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. 38కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించినప్పటికీ స్పష్టమైన ఆధారాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. ఇక కేసు తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. గాలింపు చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ ను సైతం రంగంలోకి దింపారు. 400 మందికి పైగా సిబ్బంది గాలింపులో పాల్గొంటున్నట్టు అధికారులు వెల్లడించారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 నగదు బహుమతిని కూడా ప్రకటించారు. ఈ కేసులో మరో విషాదకర మలుపు. పెంపుడు కుక్క మరణంగా చూడవచ్చు. చిన్నారి వెంట చివరిసారిగా కనిపించిన ఆ కుక్క తిరిగి ఇంటికి చేరిన కొద్ది రోజులకే మృతి చెందడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. కుక్కకు జీపీఎస్ పరికరం అమర్చి దాని కదలికలను పరిశీలించినప్పటికీ కీలక ఆధారాలు దొరకలేదు. అనంతరం దాని మృతితో కేసు మరింత మిస్టరీగా మారింది. కాకినాడ చిన్నారి అదృశ్యం కేవలం ఒక కుటుంబ విషాదం మాత్రమే కాదు, చిన్నారుల భద్రతపై సమాజం మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. వ్యవసాయ క్షేత్రాలు, అటవీ ప్రాంతాలు, నిర్జన ప్రదేశాల్లో చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి అవసరమనే అంశాన్ని ఈ ఘటన గుర్తు చేస్తుంది. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర ప్రజలంతా ప్రార్థిస్తున్నారు. ఈ కేసు త్వరగా ఛేదించి నిజాలను వెలికి తీయడం అధికార యంత్రాంగం ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది.